నంద్యాల జిల్లా బనగానపల్లిలో చూస్తుండగానే మట్టి మీద ఇల్లు కూలిపోయింది. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చిన్నరాజుపాలెం గ్రామంలో సుధాకర్ వరాలు అనే దంపతులు నివసిస్తున్న మట్టి మీద ఇల్లు కూలింది. మట్టి మీద మట్టి రాలడం గమనించిన స్థానికులు ఇంట్లో ఉన్న సుధాకర్ కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు వెంటనే బయటకొచ్చారు. ప్రాణహాని తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 1.5 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు వాపోయారు. రావుతుంది చూడగా అదే తీయడది పడుతుంది ఇంకా నంద్యాల జిల్లాలో అధికంగా కురుస్తున్న వర్షాల కారణంగా మట్టి మీద ఇల్లు కూలింది. అయితే గత 2 రోజుల నుంచి వర్షాలు తీవ్రంగా కురుస్తున్నాయి. గత 2 రోజుల నుంచి కంటిన్యూగా వర్షం కురుస్తుండటంతో చిన్నరాజుపాలెం గ్రామంలో సుధాకర్ వరాలు అనే దంపతులు నివసిస్తున్న మట్టి మీద ఇల్లు కూలింది. అయితే మట్టి మీద నుండి మట్టి రాలడం గమనించిన స్థానికులు ఇంట్లో ఉన్న సుధాకర్ దంపతులకు చెప్పడంతో వారు వెంటనే బయటకు రావడం జరిగింది. ప్రాణహాని తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ మట్టి మీద కూలిన సందర్భంగా వాళ్లకు 1.5 లక్షల వరకు కూడా ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు వాపోతున్నారు. అందుకు సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. మట్టి మేడ ఒక్కసారిగా కూలిపోయింది. ఆ మట్టితో తయారు చేశారు ఆ ఇంటిని. అయితే ఆ మట్టికి సంబంధించి మట్టి మీదకు సంబంధించి కూడా మట్టి కూలిపోవడం అక్కడ స్థానికులు గమనించారు. మొదటగా స్థానికులు గమనించి ఇంట్లో ఉన్న వారికి సమాచారం అందించడంతో అందరూ బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చిన వెంటనే కూడా ఆ ఇల్లు కూలిపోయింది. అందుకు సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం.